క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడైన క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పరమగీతం 2:14. ప్రార్థన. మహిమా స్వరూపివైన ప్రియప్రభువా, నీ స్వరూప సౌందర్యము పోగొట్టుకున్న మానవులకు నీ సహవాసము అనుగ్రహించి మరలా మానవులకెట్టి నీ మనోహర మధుర రూపం ఇచ్చినావో అది మా కన్నులకు కనపరచుటకు మాతో మాటలాడుమని వరుడైన క్రీస్తు నామంన వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ వచనమునందు ప్రియుడు ప్రియురాలితో మాటలాడుచుండును. ప్రియుడు ప్రియురాలిని ఆయా విధములుగా ఆయా సమయములందు ఆయా రీతులుగా పోల్చి సంబోధించి ఉండును. ఇప్పుడు ఇక్కడ నా పావురమా అని సంబోధించుచున్నారు. 1. బండ సందులు. వర్షాకాలమందు పావురము బండ సందులలో దాగియుండును. అట్లే శ్రమకాలమందు సంగము చాటున దాగియుండును. ఈ దాగియుండు చోటే సంఘం యొక్క బండ సందు అని అర్థము. సంఘమునకు ఆపదలు నిందలు వచ్చినప్పుడు బిడియము చేత అందరి ముఖము ఎదుట స్వేచ్ఛగా తిరుగుటకు వీలుండదు. ఇది బండ సందని అర్థము. సువార్త ప్రకటన కాలము ఆగిపోవును. ఇండియాలో సిపాయిల కలహము వచ్చినప్పుడు ఉత్తర ఇండియాలోని క్రైస్తవులకు గొప్ప హింస కలిగెను. అప్పుడు సర్కారు వారు 1 సంవత్సరము వరకు సువార్త పనిని ఆపుచేసిరి. సువార్త ఆపుచేసిన ఈ ఏడాది సంఘము దాగినట్లే గదా. ఇట్టి కాలమందే సంఘము ప్రభువుని ఎక్కువగా ఆశ్రయించును. సమయము వృధా కాకపోదు. హింస కాలమందు సంఘము పావురమయ్యన యోన చేప కడుపులో 3 దినములు మూల్గి ప్రార్థించినట్లు మూల్గుచుండును. ఆ మూల్గులో శ్రమధ్వని మాత్రమే గాక ప్రార్థనా ధ్వని, స్తోత్రధ్వని ఎక్కువగును, ధ్యానమును ఎక్కువగును. ఇందువలన ఆత్మీయ జీవనము వృద్ధియగును. ఇట్టి నూతన స్థితి వృద్ధి నొందుటకే ప్రభువు సంఘమునకు శ్రమ రానిచ్చును. ఈ స్థితి ప్రభు ఎరుగును గాని సంఘమునకు తెలియక శ్రమయే అని దాగియుండును. ఇదియే బండ సందు. ఈ శ్రమకాలమునందే సంఘము ప్రభువు యొక్క శ్రమను ధ్యానించును. అనగా ప్రభువు 1 కొరింథీ 10:4 నందున్నట్లు ప్రభువే ఒక బండ. ఇశ్రాయేలీయులు బండలో నీళ్లు త్రాగి వాడుకున్నట్లు సర్వజనుల రక్షణార్థమై క్రీస్తు అను బండ కల్వరి కొండపై చేల్చబడెను. క్రీస్తు ప్రభువు యొక్క గాయములే బండ సందులు అనే సర్వజనుల యొక్క గొప్ప ఆశ్రయము. పాపులైన ప్రజలందరికీ శాంతియు రక్షణయు పరిశుద్ధతయు కలిగించును. మోషే దాగిన బండ సందు దైవ స్వరూపమును చూచుటకు ఆధారమాయను. నిర్గమకాండం 33:22. అట్లే క్రీస్తు అను ఈ బండ సందులు అదృశ్య దేవుని చూచుటకు సాధనములాయను. వరుడైన క్రీస్తు యొక్క స్వరూపమును వధువు సంఘము ధరించుటకును సాధనమాయను. క్రైస్తవ సంఘము శ్రమ అను బండ సందులో నుండి ధ్యానము ద్వారా క్రీస్తు బండ సందులోనికి వెళ్లి వధువు రూపమును ధరించుకొనును. ఇచ్చాక మిది కాదు మిగుల తలపోయా, ముచ్చట తీరదు అచ్చి వచ్చిన నా అవతారుడా, నీ ప్రక్క గృచ్చు గాయము లోపల నే చొచ్చి నీ ప్రేమ చూతు నాయన్న రాగదే అను ఈ పాటలు ఈ చరణంలో భక్తుడైన చౌదరి పురుషోత్తం గారు తన మనోధ్యానంలో ప్రభువు గాయంలోనికి వెళ్లి ప్రభువు యొక్క ప్రేమను చూచెను. ప్రియురాలు ప్రియుని ప్రేమను చూచి ధరించుకొనుటకు ఈ గాయములే సాధనములు. వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుచున్నది. వరుని మీద ఉన్న ప్రేమ పెరగనిచ్చుచున్నది, తరగనీయకున్నది. వరుడు వరుడనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. 2. ఎరుగుట అనగా ధ్యానించుట. ధ్యాన స్థితి గల భక్తులు వాక్యమంతటిలోనికి, ప్రభువులోనికి, సృష్టి అంతటిలోనికి, అన్ని లోకములలోనికి ధ్యానము ద్వారా వెళ్లి మహిమ గల స్థితులను సంపాదించెదరు. దావీదు మహారాజు ధ్యానపరుడై తాను సృష్టిలోనికి వెళ్లి నాతో కలిసి స్తుతించండి అని తన స్థుతికి ప్రతి స్థుతి సృష్టి వలన దేవునికి చెందినట్లు చేసెను. ఈ ధ్యానపరుడు తన ధ్యానము వలన క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉన్నదనును. క్రొవ్వు అనగా దేవునిలోని బలమును, మెదడు అనగా దేవునిలోని జ్ఞానమును ధ్యానము వలన సంపాదించిన గానపరుడు. అందుకే అనేక గీతములను వ్రాసిన గానపరుడైన ధ్యానపరుడు. ఇట్లు అన్ని కాలములలోనూ ధ్యానించి ఉన్నత మహిమను సంపాదించిన ధీరులెందరో గలరు. 1. శరీరముతో ఎగిరి వెళ్లి గొప్ప కార్యములు చేసిన ధీరులు. ఉదాహరణకు 1 ఏలియా 2 రాజులు 2:11, 2 ఎహెజ్కేలు 37:1, ఫిలిప్పు అపోస్తల కార్యములు 8:39, 2
ఆత్మవశమై ఎరుగువారు అనగా ఆత్మ సంచార స్థితి గలవారు. ఎలీషా 2 రాజులు 5:26, పౌలు కొలస్సి 2:5, యోహాను ప్రకటన 4:1. 3 చావు లేని వారై పరమునకు శరీరంతో చేరినవారు. 1 హానోకు ఆదికాండం 5:24, 2 ఏలియా 2 రాజులు 2:1. 3వది రెండవ రాకడలో ఎగిరి వెళ్ళువారు. 1 తెస్సలోని 4:16-17. పైన చెప్పబడిన రీతులలో ఎగురగల స్థితి గల వారే పావురానుభవం గలవారు. 3 నా పావురమా, సృష్టిలోని పావురము, అదే నోవాహు ఓడలో నుండి విడిచిన పావురము. ఆదికాండం 8:8. రెండవ పావురము పరిశుద్ధాత్మ పావురము. మత్తయి 3:16. ఈ పావురమే సృష్టి ఆరంభంలో అగాధ జలములపై అల్లాడి సుందర స్థితిని సృష్టిగా చేసిన పావురము. యూదా జనాంగమును దైవ జనాంగముగా మార్చిన పావురము. దేవకుమారుడు వారిలో జన్మించుటకు మరియను సిద్ధపరిచిన పావురము. దైవ స్వరూపి అయిన ప్రభువును మానవ రూపిగా మార్చిన పావురము. నరరూపధారి అయిన ప్రభువు బాప్తిస్మ కాలమందు ఆయన శిరస్సుపై వ్రాలి అందరకు అగపడిన పావురము. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణతను క్రీస్తు ప్రభువు యొక్క శరీరమునందు కనపరిచిన పావురము. క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారిపై వ్రాలి క్రైస్తవ సంఘముగా మార్చిన పావురము. ఆ సంఘమును వధువు రూపముగా మార్చుచున్న పావురము. మధ్యాకాశంలోనికి వచ్చు వరుడైన క్రీస్తు ప్రభువును కలుసుకొనుటకు సంఘమును పావుర రూపంలో ఎగిరి వెళ్ళుటకు మార్చిన పావురము. పరిశుద్ధాత్మ పావురము, సంఘ పావురము ఇరువురు ఏకమై ప్రభువైన యేసు రమ్మని పిలుచుచున్న పావురము. వధువు సంఘ పావురము అనగా పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం. క్రైస్తవ సంఘమును ప్రియుడు పావురముగా పోల్చి పిలుచుచుండెను. పావన రూపుడైన ప్రభువు తన సంఘమును పావన పరిచి పరిశుద్ధ స్థితికి సిద్ధమై ఉన్న సంఘమును పావురముగా పోల్చి పిలుచుచుండెను. ఎందుకనగా మత్తయి 10:16 నందు ప్రభువు పావురము నిష్కపటమైనదని పలుకుచుండెను. 1 ఇట్టి నిష్కపట స్థితి గలదిగా సంఘం మార్చబడును గాన పావురమునకు పోల్చబడినది. 2వది నావలో నుండి విడిచిపెట్టబడిన పావురము తిరిగి నోవాహు నొద్దకు తిరిగి వచ్చినందున నమ్మకమైన స్థితి గలదు కనుక పావురమునకు పోల్చబడినది. 3వది పరిశుద్ధాత్మ పావుర రూపంలో ప్రభువుపై వ్రాలినందున పావురము పరిశుద్ధమైనదని తెలియచున్నది. అట్టి పరిశుద్ధమైన స్థితి సంఘమునకు కలదు కనుకనే పావురమునకు పోల్చబడినది. మత్తయి 3:16. 4వది లూకా 2:24 నందు పావురము ప్రభువునకు బలిగా అర్పించిరి. అట్లే సంఘము కొరకు బలి అయిన ప్రభువునకు సంఘము బలి అయినది కనుకనే పావురమునకు పోల్చిరి. 5 నహూము 2:7 నందు మూల్గుచున్న గువ్వ పావురము. అట్లే లోకము కొరకు అన్నిటి కొరకు సంఘము ప్రభువు సన్నిధిలో మూల్గుచు ప్రార్థించుచు స్తుతించుచున్నది కనుకనే పావురమునకు పోల్చబడినది. 6 సంఘము పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందినందున పావురమునకు పోల్చబడినది. అపోస్తల కార్యములు 2:1-4. 7 రెండవ రాకడలో సంఘము పావురము వలె ఎగిరివెళ్ళును గనుక పావురమునకు పోల్చబడినది. ఈ సంఘ పావురము క్రీస్తు ప్రభుని పావురము. ఎందుకనినా క్రీస్తు ప్రభుని నామమున ధరించుకున్న పావురము క్రీస్తు ప్రభువు ప్రేమించినట్లే సంఘము కూడా ప్రేమించుచున్నది కనుకనే ఆయన పావురము. ప్రభువు శ్రమపడినట్లే సంఘమును శ్రమపడుచున్నది కనుక ఆయన పావురము. ఆయన స్వరూపమునే ధరించుకున్నది కనుక ఆయన పావురము. ప్రభువు ఆరోహణమై పరమునకు వెళ్ళినట్లే సంఘమును రెండవ రాకడలో ఆరోహణమై వెళ్ళును. ఆయన మేఘముపై వెళ్ళినట్లే సంఘమును మేఘముపై వెళ్ళును కనుకనే ప్రభువు సంఘమును నా పావురమని పలికెను. 4 పేటు బీటులు అనగా ఎత్తైన నిలువ కొండలలోని రహస్య స్థలమందలి అరలు పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని ప్రియుడు పలుకుచుండెను. నా పావురమని పైన వ్రాసియుంటిమి. పేటు బీటలను ఆశ్రయించుట అనగా ఆయా విధములైన అక్కరల కొరకు ప్రభువును ఆశ్రయించుట. 2 గాయపరచబడిన ప్రభువు యొక్క పాదముల వద్ద ఆశ తీరా చూచుట. నాయన్న రాకదే అను కీర్తనలో నీ అంగ్రి యుగమునిప్పుడు నా యాస తీర జూతు అని భక్తుడు పలుకుచున్నాడు. 3 ఆయనతో సహవాసము చేసి మర్మమైన సంగతులను ప్రియుని ద్వారా ప్రియురాలు అందుకుని అనుభవించుట. 4 ప్రియునితో సహవాసం చేసి తన అంతరంగ జీవిత అనుభవం నిచ్చు ఉన్నత స్థితికి తెచ్చుకొనుటకు ప్రియుని ఆశ్రయించుట. ఇదే దైవ సన్నిధి అను రహస్య స్థలము. ఇట్టి అనుభవం గల వారిని గూర్చి ప్రియుడైన ప్రభువు పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని పలుకుచుండెను. 5 నీ ముఖము నాకు కనబడనిమ్ము. శ్రమలో ఉన్న సంఘమునొద్దకు ప్రభువు త్వరగా రాలేదని సంఘ పావురము ప్రేమపూర్వకమైన చనువుతో కోపించి చాటునకు పోయెను.
ప్రియుడు పావురమునొద్దకు వచ్చి, నా పావురమా, శ్రమలో నేను నీ యందే ఉన్నాను, నీ శ్రమలో నిన్ను దాటిపోలేదు. నీవు బిడియపడి నీ ముఖమును మరుగుపరచవద్దు. నీ ముఖము కలగానే ఉన్నది, నీ ఆత్మీయ జీవనం యొక్క ముఖబింబము కలగానే ఉన్నది. అది నాకు మనోహరముగా ఉన్నది, అనగా సొగసైన కన్నుల పండుగగా ఉన్నది, చూడ సొంపుగా ఉన్నది గాన నీ ముఖము నాకు కనబడనిమ్మని ప్రియుడు పలుకుచుండెను. 6 నీ స్వరము నాకు వినబడనిమ్ము. స్వరమేమనగా, ప్రభువా నీవు త్వరగా రమ్ము అను ప్రార్థనా స్వరము, ప్రభువా నీవు త్వరగా వచ్చుచున్నావను స్తుతి స్వరము, ఇంకా త్వరగా ప్రభువు వచ్చుచున్నారని ప్రకటించు స్వరము. ఈ స్వరమే ప్రియునికి వినబడనిమ్మని పలుకుచుండెను. పరిపూర్ణ విశ్వాసముతోనూ ప్రేమతోనూ పరిపూర్ణ నిష్కలంకముతోనూ ఎవరు ప్రియుని కొరకు కనిపెట్టుదురో అట్టి వారి ప్రార్థనా స్థితులను మెచ్చుకొని నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్మని పలుకుచుండెను. ఇవి హింసకాల ముగింపు చరిత్ర యందు గుర్తింపవలసినవై ఉన్నవి. 7 ప్రభువును తలంచుకొని హాయి అని ఎగిరిన వారును, హృదయమును ఆనందముతో నింపుకొని ఆయన ముఖము చూచుచు ప్రభువు యొక్క కళను వారి ముఖములలో కనపరచు వారి ముఖము ఆయనకెంతో మనోహరము. 8 ప్రియుడా, నీ నామ స్వర మాధుర్యము మా నాలుక పాడజాలదు, మా మనస్సు వర్ణింపలేదు, మా జ్ఞానశక్తి నీ మాధుర్య మహిమను కనుగొనలేదు. ఎందుకనినా ప్రియుడా, పడిన వారిని లేపువాడువు, వెదుకు వారికి దొరుకువాడువు. నిన్ను ప్రేమించి నీ ప్రేమ నెరుగుటకును మా సంతోషము, మా బహుమానము, మా మహిమయు కలకాలము నీవే అని పాడువారి స్వరము ప్రియునికి ఎంతో మధురము. అందుకని ప్రియుడు ప్రియురాలి ముఖము కనపరచుమనియు స్వరము వినిపించుమనియు పలుకుచుండెను. దేవుడు ఏదేను తోటలో ఉన్న ఆదాము హవ్వల యొద్దకు వచ్చుచుండెను. దేవునికి వారి ముఖములు ఎంతో మనోహరములును, వారి స్వరము ఆయనకు ఎంతో మధురము. కనుకనే ప్రతి దినము చల్లని పూట తండ్రి వారి యొద్దకు వారి ముఖము చూచుటకును వారి స్వరం వినుటకును వచ్చుచుండెను. వారి ముఖములే మనోహరములును వారి స్వరములే మధురమైన ఎడల ప్రియుని రూపము కలిగి ప్రియునితో నిత్యము తన మహిమలో నుండు ప్రియురాలి ముఖమెంతో మనోహరము, ప్రియురాలి స్వరమెంత మధురము. ప్రియ విశ్వాసి, ప్రియుడైన ప్రభువునకు ప్రతిదినము నీ ముఖమును కనపరిచి నీ స్వరమును ప్రతిదినము వినిపించి ప్రియుని యొక్క మధుర మనోహర మహిమ రూపమునకు సిద్ధపడు దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. నీ శిలువ శ్రమ ద్వారా సంగమునకు మహిమ రూపమిచ్చిన ప్రియ ప్రభువా, నీ శ్రమానుభవమును ధ్యానించి నీ సుందర రూపమును ధరించుకొను కృప దయచేయుము. పావన రూపి అయిన ప్రభువా, నీ పావనాత్మను పూర్ణముగా సంపాదించుకొని వధువు సంఘ పావురముగా మారు కృపనిమ్ము. నా ఆశ్రయ దుర్గమైన ఆనంద రక్షక, నీ పాద సన్నిధిని ఆశ్రయించి నీ పరిపూర్ణ రూపమును కలిగి ఉండు దీవెన దయచేయుము. ఆరోహణమైన ప్రభువా, నీ సహవాసము ద్వారా ఆత్మ సంచార వరమును కలిగి ఉండు కృప దయచేయుము. పెండ్లి కుమారుడవైన ప్రభువా, దినదినము మా ముఖమును నీకు కనపరిచి మా స్వరమును వినిపించు ఆశను మాలో కలిగించుము. మా ముఖము నీకు మనోహరమగును, మా స్వరము నీకు మధురముగును ఉండునట్లు మా రూపమును మార్చివేయమని సంగమును రెప్పపాటులో వధువుగా మార్చి మహిమలోకమునకు తీసుకుని వెళ్ళు వరుడై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. దానకర్తవైన ప్రభువా, ఇట్టి ఈవులన్నీ దయచేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. మరణాత.